నగరంలో సరైన ప్రణాళికలు లేకుండానే పనులు జరుగుతున్నాయని, జరిగే పనులన్నీ కూడా చాలా నాసిరకంగా జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. దేవి చౌక్ నుంచి గోకవరం బస్టాండ్ వెళ్లే రోడ్డులో జరుగుతున్న డ్రైనేజ్ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. స్థానిక వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని వ్యాపారులకు ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ బ్యూటిఫికేషన్ పేరుతో దేవి చౌక్లో చేపట్టిన పనుల వల్ల తొమలోవ ప్రాంతంలో ఇబ్బంది వస్తాయని ఆనాడే తెలుగుదేశం పార్టీ తరపున తాము చెప్పామన్నారు. నాడు తాము చేసిన సూచనలను పెడచెవిన పెట్టారని, ఒంటెద్దు పోకడ నిర్ణయాల వల్ల ఆ ప్రాంత ప్రజలు చిన్నపాటి వర్షానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా డ్రైనేజ్ కడుతున్నారని, అన్ని నాసిరకం పనులు లేనన్నారు. నేల వేసిన రాళ్లు, డివైడర్లకు అంటించిన రాళ్లు ఎక్కడికక్కడ ఓడిపోతున్నాయన్నారు. దేవి చౌక్ను బ్యూటిఫికేషన్ పేరుతో 6 నెలలు అష్టదిగ్బంధనం చేయటం వల్ల, అప్పటికే కరోనా వల్ల వ్యాపారులు లేక అల్లాడిపోయిన వ్యాపారులు, ఆ పనుల వల్ల వినియోగదారులు రాక వ్యాపారాలు సక్రమంగా జరగక ఆర్థికంగా చాలా చితికిపోయారని అన్నారు. ప్రస్తుతం దేవి చౌక్ వద్ద జరుగుతున్న డ్రైనేజ్ పనుల కారణంగా వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని, అప్రోచ్ రోడ్ లేక అవస్థలు పడుతున్నారన్నారు. వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను ఒకసారి చూసి వారికి ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు. దేవి చౌక్ ప్రాంతానికి సంబంధించి అక్కడ గౌరవమైన వర్తక సంఘం ఉందని వారితో చర్చించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఉన్నారు రాజమహేంద్రవరంలో ఉన్న వ్యాపారస్తులు. వాళ్ళు పిలిపించి, అయ్యా మీ కష్టాలు ఏంటి, వర్క్ చేస్తూ ఉన్నాం, వ్యాపారాలు నడవట్ల, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం కావాలి. దేవి చౌక్లో అభివృద్ధి కార్యక్రమాలు జాప్యం జరగడం వల్ల వ్యాపార సంస్థలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. అసలే కోవిడ్ వల్ల ఇబ్బందులు పడిన ఈ వ్యాపార సంస్థలు బ్యూటిఫికేషన్ అనే పేరుతో దేవి చౌక్లో రాళ్ళు ఏర్పరిచారు. ఆ సమయంలో కూడా సుమారు 6 నెలలు వ్యాపారాలు కోల్పోయారు. అయినా సహకరించారు. ఇప్పుడు ఒక డ్రైన్ కడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీగా మేము ఒక ఆర్గనైజ్డ్గా డ్రైనేజ్ వ్యవస్థ ఈ విధంగా ఉంటే మంచిదని మేము ఇస్తే, దాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారని చెప్పి డిజైన్ని మార్చి డ్రైనేజ్ వ్యవస్థను అస్తవ్యస్తంగా చేయడం జరిగింది. సరే, అయినా కూడా వ్యాపార సంస్థలు సహకరించినప్పుడు అధికారులు వచ్చి, మీరు వెనకాల ఇప్పుడు చూసినట్లయితే మీకు అర్థం అవుద్ది ట్రాఫిక్ ఎంత జామ్ అవుతూ ఉందో. ఇదంతా కూడా బ్లాక్ చేసేసారు ఈ జోను. వ్యాపార సంస్థలు వాళ్ళు సరుకు తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు? ఎవరైనా సరే కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? చెత్త పన్ను కట్టించుకుంటారు, ఇంటి పన్ను కట్టించుకుంటారు, అన్నీ కట్టించుకుంటారు వాళ్ళతో. కానీ వాళ్ళకి ఏం కావాలో మనం చెయ్యం. ఎందుకంటే వ్యాపార సంస్థలు అంటే చిన్న చూపు, ఏమన్నా పడి ఉంటారని. తప్పది. వాళ్ళు ట్యాక్స్ పేయర్స్. మీరు వచ్చే అధికారులు తక్షణమే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేసే కార్యక్రమం చేయాలని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం.